ఎనీవే హీ విల్ గ్రాప్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీ అంతే యా. అండ్ సుహాసన మీరు అంటే ఏమైనా రీమేక్స్ చేద్దామని ఏమైనా ఆలోచన ఉందా మీకు? లాస్ట్ టైం ఒకసారి ఏదో డాన్స్ వేసినట్టున్నారు కదా, చిరంజీవి గారిది ఏదో డాన్స్ స్టేజ్ మీద డాన్స్ వేశారు కదా ఒకసారి. కాలేజీలో వేసేవాడిని. అంతేనా? అంటే రీమేక్ చేద్దామని ఆలోచన ఏం లేదా మీకు? అంటే ఏదైనా స్క్రిప్ట్స్ కానీ మంచి స్టోరీస్ ఏదైనా రీమేక్ అలా ఏం లేదు? మన దగ్గర చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి. సో ఆడియన్స్కి అవి చెప్తే చాలు అని అనుకుంటున్నారు, రీమేక్స్ జోలికి పోవట్లేదు అయితే. యా. అండ్ చాలా మంది అంటే ఇది మెన్షన్ చేయలేదు, ఇందాక కూడా నేను విన్నాను యాక్చువల్లీ, కీర్తి సురేష్ గారు మీది ఒక ఫిల్మ్ అనౌన్స్ అవ్వగానే వాట్ దట్ రియాక్షన్ అంటే అంటే చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, జెన్యున్గా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ 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 అంటే అప్పటి నుంచి చూస్తున్నారు కదా మెల్లమెల్ల ఒక్కొక్కటి స్టెప్. సో అది అందరూ చాలా జెన్యున్గా హ్యాపీ ఫీల్, నాతో పాటు నాకులాగే హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ చాలామంది. అండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరితో అయినా నేను ఇంకా చేస్తే బాగుండు, నేను వాళ్ళతో అపేర్ అయితే బాగుండు, వాళ్ళతో కలిపి ఒక మల్టీ స్టారర్ ఇలా చేద్దామంటే మల్టీ స్టార్ నేను స్టార్ కాదు కదా ఫస్ట్. సరే అలా అలా అనుకో, ఆ స్టార్ కాకపోతే ఇన్ని సినిమాలు చేయలేం కదా మనం. మేబీ అంటే నార్మల్గా చూసుకునే ఒక పర్సన్కి ఒక ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్కి వెళ్ళే మీరు డెఫినెట్లీ అందరికి ఇన్స్పిరేషన్. సో మీరు అలా ఎవరితో అయినా కలిపి చేద్దామని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఎవరితో అంటే అందరితో చేయాలని ఉందండి నాకు, ఎందుకో విలన్గా చేద్దామని, యాంటగోనిస్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ చేద్దామని. ఎక్కువ చేద్దామని కాదు, ఎక్కువ చేయను. ఎప్పుడైనా మనం హిట్ టూ చేసినా ఇంకా గ్యాప్, తర్వాత ఇంకొన్ని ఎప్పుడుకో ఒకటి చేస్తాను. సో యాక్చువల్లీ మీరు స్టోరీ ఏదైనా డైరెక్షన్స్ అప్పుడు ఇన్పుట్స్ ఇస్తుంటారా డైరెక్టర్లకు కానీ ఎవరికైనా, ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో? అంత ఏం చేయనండి, చేయరు. డైరెక్టర్ అంటే చెప్పినప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం కదా, సో డైరెక్టర్ని గెలకుండా ఉంటే బెస్ట్. ఎప్పుడైనా ఏదైనా కామెడీ సీన్స్లో ఇది వేస్తే బాగుంటుందా, అడుగుతారు, ఇంప్రవైజేషన్ లాగే ఉన్న చేస్తాం, అది అలా నచ్చితే ఓకే అంటారు, లేకపోతే లేదు. అంత తప్ప అసలు డైరెక్టర్ని టచ్ చేయకూడదండి, అది నేను పెట్టుకున్న ఫస్ట్. అండ్ యాజ్ ఏ యాక్టర్గా అంటే ఇన్ని ఫిల్మ్స్ చేస్తూ మీరు కంటిన్యూస్గా నెక్స్ట్ కూడా 3 ఫిల్మ్స్ ఐ థింక్ నాకు తెలిసి రన్నింగ్లో ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. అండ్ మీకు కెరీర్ పరంగా ఒక